ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట: మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనము. నిజమే కదా. ఈ మానవ జీవితం ఏ పాటిది? ఎంతకాలం ఈ భూమిపై నివసించగలం? ఎవరి మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ అందరూ మరణించాల్సిందే, ఒకరు ముందు ఒకరు వెనుక, అంతే. మరణం తర్వాత కూడా జీవించాలంటే, పాతాళం యొక్క వశము కాకుండా మనం తప్పించుకోవాలంటే, మరణం యొక్క ముళ్ళును విరిచిన యేసయ్య ద్వారానే సాధ్యపడుతుంది. యేసయ్యనే మాదిరిగా తీసుకొని మంచి జీవితాన్ని, సాక్ష్యాన్ని కలిగి ఉన్న పౌలు వలె, పేతురు వలె, ఆదిమ భక్తుల వలె మనం కూడా జీవించగలగాలి. మనం కూడా అనేకులకు మాదిరికరంగా నిలబడగలగాలి. అప్పుడే ఇది సాధ్యపడుతుంది. ఇప్పటి వరకు ఎలాగోలాగా జీవించేశారేమో, ఇక నుండైనా మెలకువగా, జాగ్రత్తగా, మంచి ప్రవర్తన కలిగి జీవించడానికి ప్రయత్నించండి. పాతాళంకు వెళ్లకుండా నీ ఆత్మను కాపాడుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.